నమస్తే వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి మన కాన్సెప్ట్ వచ్చేసి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మనం దీన్నే ఇంకొకలాగా ఎలా చెప్తామంటే ఎఫ్సిఐ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తూ ఉంటాం. ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు స్వచ్ఛతా హీ సేవ అనేటువంటి క్యాంపెయిన్ తీసుకొని రావడం జరిగింది. ఏంటి స్వచ్ఛతా హీ సేవ, దీనివల్ల ఉపయోగాలు ఏంటి, ఎటువంటి సెక్టార్లో వీటిని వినియోగించడం జరుగుతుంది? స్వచ్ఛతా హీ సేవ అన్నప్పుడు మనకు అర్థమవుతుంది అది క్లీన్లీనెస్కి సంబంధించిందని. కానీ ఇక్కడ క్లీన్లీనెస్కి సంబంధించిందైనా దీన్ని చేస్తుంది ఎవరంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని చేయడం జరుగుతుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 14th సెప్టెంబర్ నుంచి 2nd అక్టోబర్ వరకు ఈ క్యాంపెయిన్ అనేది నిర్వహించబడుతుంది అనమాట. అండ్ ఈ ప్రోగ్రామ్ యొక్క థీమ్ అంటే ఈ యొక్క క్యాంపెయినింగ్ ఏదైతే ఉందో దాని యొక్క థీమ్ ఏంటంటే స్వభావ్ స్వచ్ఛత అండ్ సంస్కార్ స్వచ్ఛత అనేటువంటి థీమ్ తోటి స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. అండ్ ఇది ఎంత లొకేషన్స్లో అంటే ఎన్ని ప్రాంతాల్లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందంటే నియర్లీ దేశం మొత్తం మీద కూడా 760 లొకేషన్స్లో ఈ స్వచ్ఛతా హీ సేవ క్యాంపెయినింగ్ అనేది నిర్వహిస్తున్నారు అనమాట. మెయిన్గా ఇందులో నిర్వహించేటప్పుడు 3 పాయింట్స్ మీద వీళ్ళు ఫోకస్ చేశారు. ఏంటంటే ఎన్హాన్సింగ్ క్లీన్లీనెస్ ఇన్ ఎఫ్సిఐ ఫెసిలిటీస్. సో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ ద్వారా కల్పించబడేటువంటి అన్ని విషయాల్లో కూడా క్లీన్లీనెస్ అంటే నీట్గా ఉండడం, హైజెనిక్గా ఉండడం అనేది ఇంకా బెటర్గా మార్చాలి అని ఒక రూల్ పెట్టుకున్నారు. అండ్ దాంతోపాటు పబ్లిక్ని ఎక్కువగా పార్టిసిపేట్ చేసేలాగా చేస్తున్నారు. ఎందువల్ల అంటే ఎక్కడైనా సరే క్లీన్లీనెస్ రావాలి అంటే ఇంటి నుంచి ప్రారంభం అవ్వాలి. ప్రతి మనిషి యొక్క మూలాల నుంచి ప్రారంభమైనప్పుడే పబ్లిక్ ప్లేసెస్లో అవ్వచ్చు, అన్ని విషయాల్లో కూడా నీట్నెస్ అనేది వస్తుందన్నమాట. అందుకోసమే ప్రజలని కూడా భాగస్వామ్యం చేయడం ఈ యొక్క కార్యక్రమంలో ఒక అంశంగా పెట్టుకున్నారు. అండ్ దాంతోపాటు ప్రొవైడింగ్ హెల్త్ చెకప్స్ ఫర్ శానిటేషన్ వర్కర్స్. సో మనం డైలీ లైఫ్లో చూసేటువంటి శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా హెల్త్ చెకప్స్ కల్పించడం అనేది ఈ యొక్క క్యాంపెయిన్లో ఒక ముఖ్యమైన భాగం అన్నమాట. అండ్ ఈ క్యాంపెయిన్ యొక్క థీమ్ వచ్చేసి స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత. అంటే ఎప్పుడైతే మన స్వభావం అనేది స్వచ్ఛతగా ఉంటుందో సంస్కారం కూడా స్వచ్ఛంగా మారుతుంది అని చెప్పి ఒక థీమ్ అనేది తీసుకొని వచ్చారు. దీనిలో ఏంటంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ తరపు నుంచి వస్తుంది కాబట్టి ఫుడ్ సెక్యూరిటీ పరంగా ఉండేటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా నీట్గా మెయింటైన్ చేయడం, క్లీన్లీనెస్గా తీసుకొని రావడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ పనులన్నింటినీ కూడా ఈ స్వచ్ఛతా హీ సేవ అనేటువంటి పోర్టల్ ఏదైతే ఉందో SHS పోర్టల్ అంటే ఏం లేదు, స్వచ్ఛతా హీ సేవా పోర్టల్ ఏదైతే ఉందో దాని యొక్క ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తారనమాట. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే స్వచ్ఛతా హీ సేవా క్యాంపెయిన్ ఎవరు నిర్వహిస్తున్నారంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని నిర్వహించడం జరుగుతుంది. న్యూ సబ్మెరైన్. సో కొత్త రకమైనటువంటి సబ్మెరైన్ ఎస్కేప్ ట్రైనింగ్ అనేది ఈ మధ్య కాలంలో లాంచ్ చేయడం జరిగిందనమాట. ఎక్కడంటే మన వైజాగ్లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఎస్కేప్ ట్రైనింగ్ ఫెసిలిటీ ఏదైతే ఉందో దాని యొక్క పేరు ఏమిటి అంటే వినేత్ర అనమాట. సో వినేత్ర ద్వారా సబ్మెరైన్స్ నుంచి బయటికి రావడం ఏ విధమైనటువంటిది కొత్తగా రకంగా త్వరగా సబ్మెరైన్స్ నుంచి ఎస్కేప్ అవ్వగలిగేటువంటి ఫెసిలిటీ ఏదైతే ఉందో దాన్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. జనరల్గా సబ్మెరైన్స్లో ఇలా వర్క్ చేస్తున్నప్పుడు దానిలోంచి బయటపడి ప్రాణాలతో బయటపడడం అనేది కొన్నిసార్లు ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్లో వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోతుంటారు. కానీ ఇలా కొత్తగా వినేత్ర అనేటువంటిది ఏదైతే ఎస్కేప్ ప్రోగ్రామ్ అనేది తీసుకొని వచ్చారో అదేంటంటే చాలా బెటర్గా ఉంటుంది. అందులో వర్క్ చేసేటువంటి నావీ ఎవరైతే ఉంటారో అంటే సబ్మెరైన్లో ఎవరైతే మన దేశం కోసం వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ వినేత్ర ఎస్కేప్ ప్లాన్ ద్వారా ఇంకా బెటర్గా సహాయం అనేది లభించబోతుంది అనమాట. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో అది కల్వరీ సబ్మెరైన్కి సంబంధించి ఇచ్చారు వాళ్ళ యొక్క ప్లానింగ్ అండ్ ఎస్కేప్ ప్రోగ్రామింగ్ అనేది. కల్వరీ సబ్మెరైన్ ఎస్కేప్ ట్రైనింగ్ ఫెసిలిటీ అనేది తీసుకొని రావడం జరిగింది. దానికి వాళ్ళు ఇచ్చినటువంటి పేరు ఏంటంటే వినేత్ర అనమాట. సో ఈ వినేత్ర ఏదైతే ఉందో మన ఇండియన్ నేవల్ షిప్ అయినటువంటి శాతవాహనాల్లో వాళ్ళు దీన్ని తీసుకొని రావడం జరిగింది. ఎక్కడ దీన్ని స్టార్ట్ చేశారంటే విశాఖపట్నంలో, మన వైజాగ్లోనే దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క వినేత్ర ఏదైతే ఉందో అంటే ట్రైనింగ్ ఫెసిలిటీ ఏదైతే ఉందో ఎస్కేప్ ట్రైనింగ్ ఫెసిలిటీ దాన్ని మన స్వదేశీయంగానే డెవలప్ చేయడం జరిగింది. అంటే సబ్మెరైన్లో కనుక ప్రాబ్లం వస్తే ఈజీగా ఎలా ఎస్కేప్ అవ్వాలి, దానికి ఏది మెర్జ్ చేయాలి అంటే ఏ పార్ట్ మెర్జ్ చేస్తే సబ్మెరైన్కి
ఈజీగా ఎస్కేప్ అవ్వడానికి కుదురుతుంది అని చెప్పి ఒక డిజైనింగ్ అనేది వాళ్ళు తీసుకొని వచ్చారనమాట. దీనికోసం ఏంటంటే ఒక 5 మీటర్లతోటి ఒక ఎస్కేప్ టవర్ అనేది తీసుకొని వచ్చారు. దాంతోపాటు ఒక డైవింగ్ బేసిన్ కూడా ఇచ్చారనమాట. సో ఇలా చేసినప్పుడు ఏంటంటే అందులో ఉన్నటువంటి క్రూ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళకి అందులోంచి ఈజీగా ప్రాణాలతో బయటపడడానికి, తప్పించుకోవడానికి ఇంకా బెటర్‌గా ఉంటుందన్నమాట. అలా స్కిల్స్ అనేవి పెరుగుతాయి. అంటే వాళ్ళకి ప్రాణాలు కోల్పోయేటువంటి సిట్యుయేషన్‌లో గనక సబ్‌మెరైన్ నుంచి బయటపడాల్సినటువంటి పరిస్థితి వస్తే వాళ్ళు తేలిగ్గా బయటపడేటువంటి ఛాన్స్ అనేది కలుగుతుందన్నమాట. ఈ స్కిల్స్ అన్నిటిని కూడా కల్వరీ క్లాస్ సబ్‌మెరైన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అండ్ ఇది ఒక 5 మీటర్‌తో ఉన్నటువంటి ఎస్కేప్ టవర్ కదా! దీన్ని డిజైన్ చేసి కన్‌స్ట్రక్షన్ చేసింది ఎవరంటే ఎల్&టీ డిఫెన్స్ అన్నమాట. వాళ్ళు ఈ వినేత్ర అనేటువంటి ట్రైనింగ్ బేసిక్ అండ్ రిఫ్రెషర్ ట్రైనింగ్ ఏదైతే ఉందో దాన్ని డిజైన్ చేయడం జరిగింది. అండ్ దీని ద్వారా ఏంటంటే మనకి వెంటనే సబ్‌మెరైన్ నుంచి ఎస్కేప్ అవ్వాల్సి వచ్చినప్పుడు ఈజీగా బయటపడడానికి తేలిగ్గా ఉండే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఎవరు తయారు చేశారంటే ఎల్&టీకి సంబంధించినటువంటి డిఫెన్స్ విభాగం వాళ్ళు దీన్ని తయారు చేశారు. బట్ ఈ ఎస్కేప్ ప్లాన్ ఫెసిలిటీ ఏదైతే ఉందో దానికి వాళ్ళు ఇచ్చినటువంటి పేరు చాలా ఇంపార్టెంట్. వినేత్ర అన్నమాట. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇలాంటివి అడుగుతారు. వినేత్ర నథింగ్ బట్ ట్రైనింగ్ ఫెసిలిటీ, ఎస్కేప్ ట్రైనింగ్ ఫెసిలిటీ అనేది మన జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎస్కేప్ ట్రైనింగ్ ఫెసిలిటీ సబ్‌మెరైన్స్‌కి సంబంధించింది. G20కి సంబంధించినటువంటి అగ్రికల్చర్ మినిస్ట్రియల్ మీటింగ్ అనేది రీసెంట్‌గా జరిగింది. ఎక్కడంటే క్యూబా, బ్రెజిల్‌లో ఈ యొక్క మీటింగ్ అనేది జరిగిందనమాట. దీని యొక్క ఇంపార్టెన్స్ కూడా మనకి తెలుసుకోవాలి. ఎందుకంటే G20కి సంబంధించినటువంటి అన్ని మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు లాస్ట్ ఇయర్ మన దేశంలో జరిగాయి. ఇప్పుడు బ్రెజిల్‌లో కొన్ని మీటింగ్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో రీసెంట్‌గా అయితే G20కి సంబంధించినటువంటి గ్రూప్ ఆఫ్ 20 దేశాలకు సంబంధించినటువంటి అగ్రికల్చర్ మినిస్టీరియల్ మీటింగ్ ఏదైతే ఉందో అది ఎక్కడ జరిగింది రీసెంట్‌గా అంటే క్యూబా అన్నమాట, బ్రెజిల్. అండ్ ఈ యొక్క G20 అగ్రికల్చర్ మీటింగ్ ఏదైతే ఉందో అది సెప్టెంబర్ 12 నుంచి 14 వరకు జరిగింది బ్రెజిల్‌లో అన్నమాట. సో దీనిలో ఏంటంటే సస్టైనబిలిటీ ఏ విధంగా అంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఏ విధంగా తీసుకొని రావాలి, ఇంటర్నేషనల్ ట్రేడ్ పరంగా ఫుడ్ సెక్యూరిటీని ఫ్యామిలీ మెంబర్స్లో, లోకల్ కమ్యూనిటీస్లో ఏ విధంగా ఆహారాన్ని సంరక్షించాలి, ఏ విధంగా బాధ్యతాయుతంగా మన ఆహారాన్ని వాడుకోవాలి, ఇటువంటి అన్ని అంశాలను కూడా ఇందులో చేయడం జరిగిందనమాట. అండ్ అగ్రికల్చర్ పరంగా రెసిలియన్స్ని ఎలా తీసుకొని రావాలి, అండ్ దాంతోపాటు సస్టైనబుల్ ఫిషరీస్ కానీ అగ్రికల్చర్లో కానీ ఆక్వాకల్చర్లో కానీ ఇంకా బెటర్గా ముందుకు ఎలా తీసుకొని వెళ్ళాలి ఆ బిజినెస్ని. నథింగ్ బట్ ఇక్కడ అగ్రికల్చర్ అన్నప్పుడు ఓన్లీ పాడి పంటలే కాదు, దాంతోపాటు ఫిషరీస్ సెక్టార్ ఒకటి, ఆక్వాకల్చర్ సెక్టార్ ఒకటి, వాటిని కూడా వృద్ధిలోకి తీసుకొని రావాలి అని ఈ యొక్క మీటింగ్లో చర్చించడం జరిగిందనమాట. మన దేశం నుంచి యూనియన్ మినిస్టర్గా ఉన్నటువంటి శ్రీ రామ్నాథ్ ఠాకూర్ గారు ఈ యొక్క మీటింగ్లో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క G20కి సంబంధించినటువంటి అగ్రికల్చర్ మినిస్టీరియల్ మీటింగ్ రీసెంట్గా ఎక్కడ జరిగిందంటే బ్రెజిల్లో జరిగింది. సో పోర్ట్ బ్లేయర్కి రీసెంట్గా పేరు మార్పు అనేది పోర్ట్ బ్లేయర్ ఏదైతే ఉందో దానికి రీసెంట్గా పేరు మార్పు అంశం అనేది న్యూస్లో వచ్చిందనమాట. దాని పేరు ఏ విధంగా మార్చారంటే శ్రీ విజయపురంగా దాని పేరు అనేది మార్చడం జరిగింది. సో ఇంతకు ముందు కూడా ఈ యొక్క అండమాన్ దీవుల్లో కొన్ని దీవులకు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా పేరు మార్పు అనేది మనం చూసాం అనమాట. సో మోడీ గారి గవర్నమెంట్ వచ్చినప్పుడు చాలా ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మన ఇంతకుముందు బ్రిటిష్ పాలన నుంచి బయటకు వచ్చి ఎప్పుడైతే మనం స్వతంత్రంగా బతుకుతున్నామో మన దేశాన్ని స్వాతంత్రాన్ని ప్రతిబింబించే విధంగా ఇక్కడున్న దీవుల యొక్క పేరు కూడా మార్చారనమాట. ఎందుకంటే వాళ్ళ యొక్క పేర్లు అప్పుడు ఉన్నాయి, బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పేర్లు, వాటిని తీసి మనకు తగ్గట్టుగా మన దేశానికి సంబంధించినటువంటి ప్రాంతం కాబట్టి దాని పేరు మార్పులు అనేవి ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. సో ఇక్కడ రోజ్ ఐలాండ్ ఏదైతే ఉందో దాని పేరు ఏ విధంగా మార్చారంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్గా దీని పేరు అనేది మార్చడం జరిగింది. అండ్ హ్యావ్లాక్ ఐలాండ్ అనేది ఒకటి ఉంది అండమాన్ దీవుల్లో, దాని పేరు వచ్చేసి స్వరాజ్ ద్వీప్గా మార్చారు. సో పేర్లు ఇంపార్టెంట్. రోజ్ ఐలాండ్ పేరు మార్పు వచ్చేసి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్గా మార్చారు. అండ్ హ్యావ్లాక్ ఐలాండ్ ఏదైతే ఉందో దాన్ని స్వరాజ్ ద్వీప్గా మార్చడం జరిగింది. శ్రీ విజయపురం అనేది ఇప్పుడు రీసెంట్గా మార్చారనమాట. పోర్ట్ బ్లేయర్ యొక్క పేరుని శ్రీ విజయపురంగా మార్చడం జరిగింది. దాంతోపాటు నీల్ ఐలాండ్ అనేది ఒకటి ఉంది, దాని పేరు వచ్చేసి షాహీద్ ద్వీప్గా మార్చడం జరిగింది. ఇలా పేరు మార్పు అంశాలు కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది.
సో గవర్నమెంట్ వాళ్ళు ఈ పోర్ట్ బ్లేర్ ఏదైతే ఉందో అండమాన్ దీవులకు సంబంధించింది, దాని పేరు అనేది శ్రీ విజయపురంగా మార్చడం జరిగింది. అండ్ ఈ యొక్క ఐలాండ్ ఏదైతే ఉందో ఇది మన రాజుల కాలంలో, అంటే మనకి ఉన్నటువంటి ఇండియన్ హిస్టరీలో చోళ రాజులని మనం ఎక్కువగా వింటూ ఉంటాం. తమిళనాడుకు చెందినటువంటి చోళ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఐలాండ్లు ఏవైతే ఉన్నాయో అవి ఒకప్పుడు నావిక దళాలకు సంబంధించి నావీ బేస్గా ఉన్నాయన్నమాట రాజులు పరిపాలించిన కాలంలో. తర్వాతి కాలంలో బ్రిటిష్ల పరిపాలనలో కూడా అవి నావల్ బేస్గానే వాళ్ళు ఎక్కువ శాతం వాడుకున్నారు, వర్తకం కోసం వాడుకున్నారు. తర్వాత ఇప్పుడైతే అది మన భారతదేశానికి సంబంధించిన భూభాగంగా స్థిరపడ్డాయి. అండ్ దాంతోపాటు మనకి ఇండియన్ హిస్టరీ పరంగా అంటే మన దేశం యొక్క స్వాతంత్ర పోరాటాల్లో ఫ్రీడమ్ స్ట్రగుల్కి సంబంధించినటువంటి విషయాల్లో ఫస్ట్ ఇంపార్టెంట్ విషయం మనం బిట్ వైజ్ అయినా మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే మన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ని మనం తిరంగా అంటాం. దాన్ని ఫస్ట్ హోస్ట్ చేసింది అంటే ఫస్ట్ టైం ఎగురు వేసింది ఎక్కడంటే ఇక్కడే అనమాట, ఈ యొక్క అండమాన్ ఐలాండ్లోనే దాన్ని ఎగురు వేయడం జరిగింది. ఎవరి చేతుల మీదుగా అంటే అప్పుడు మనకు ఉన్నటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి చేతుల మీదుగా ఈ యొక్క మన జాతీయ జెండాని అక్కడే ఎగురు వేశారనమాట. ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనకి ఇంపార్టెంట్. ఇప్పుడైతే పోర్ట్ బ్లేర్ ఏదైతే ఉందో దాని పేరు అనేది శ్రీ విజయపురంగా దాని పేరు మార్చడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై